భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్ల అవతారం ఎత్తిన ముఠా ఆటకు అడ్డుకట్టవేశారు. ఓ రెస్టారెంట్ నిర్వాహకుడు ఉన్నతాధికారి సీసీపై చెప్పి మరీ డబ్బులు డిమాండ్ చేసిన ముఠాను చాకచక్యంగా పోలీసులకు పట్టించారు. రెస్టారెంట్ యజమాని అప్రమత్తతతో నలుగురు మోసగాళ్లు కటకట పాలయ్యారు. టేకులపల్లి మండలంలోని సీతారాంపురం టేకులపల్లికి చెందిన గుగులోత్ మోహన్ రావు, సపావత్ యువరాజు, అజ్మీరా యువరాజ్ సింగ్, బానోత్ రామస్వామిలు ఒక ముఠాగా ఏర్పడ్డారు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన నలుగురు సులభంగా డబ్బు సంపాదించాలని ప్లాన్ వేశారు. ప్రభుత్వ అధికారులమంటూ వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం మమతా రోడ్డులోని కింగ్ దర్బార్ హోటల్ కు వెళ్లి తాము ఇన్స్పెక్టర్లమంటూ తనిఖీలు చేస్తున్నట్లు హడావిడి చేశారు. 2 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో హోటల్ నిర్వాహకులు 4,500 రూపాయలు ఫోన్ పే ద్వారా ఇచ్చారు. కిచెన్, స్టోర్ రూమ్లను తనిఖీ చేశారు. చికెన్, మటన్, రొయ్యలు, చేపల శాంపిల్స్ సేకరించారు. మసాలాల తయారీ తేదీలను తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తామని బెదిరించారు. కేసులు పెట్టకుండా ఉండాలంటే 2 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనుమానం వచ్చిన హోటల్ నిర్వాహకుడు మీరు ఇక్కడే ఉండండి, డబ్బులు తెస్తామని చెప్పి జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ కు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే ఆయన హోటల్ కు చేరుకున్నారు. 4 వ్యక్తులను చూసి వారికి ఆహార తనిఖీ శాఖతో ఎటువంటి సంబంధం లేదని తేల్చారు. దాంతో వారు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించారు. అక్కడున్న వారు వారిని పట్టుకుని ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సీఐ భానుప్రకాష్ విచారణ చేపట్టి కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం ఒక 4 వ్యక్తులు నా రెస్టారెంట్ కి వచ్చి వస్తు రావడమే లోపల కిచెన్ లోకి వెళ్ళి వీడియోలు తీయడం మొదలు పెట్టారు. నేను లోపలికి వచ్చి అసలు ఎవరు ఏంది అని అడుగుతుంటే కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చాము. కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇన్స్పెక్షన్ కి పంపించారు. మీ ఫుడ్ క్వాలిటీ బాగాలేదు, మీ ఫుడ్ గురించి ఇన్స్పెక్షన్ కి పంపించారు. మాకు మేము ఇచ్చే రివ్యూని బట్టి మీ హోటల్ సీజ్ అవుతుందా లేదా మీరు నడుపుకొచ్చా తర్వాత అనేది తెలుస్తుంది. ఒక 10 నిమిషాలు ఆగండి అని చెప్పేసి నన్ను ఆపి మొత్తం వీడియోలో తీస్తున్నారు. నాకు ఎందుకో డౌట్ వచ్చి నేను బయటకు వచ్చి వీళ్ళు ఏంది పచ్చ కండువా వేసుకుని ఉన్నారు అండ్ వేరే వాళ్ళు చూసేసి డ్రెస్సెస్ వాళ్ళ మాట తీరు వేరేలా ఉంది అని చెప్పేసి మన ఇన్స్పెక్టర్ గారికి, ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మా తరపు నుంచి ఎలాంటి రైడ్ అయితే ఇవాళ లేదు, మరి ఎవరున్నారో ఏంటో ఒకసారి మీరే చూడండి, చూసిన తర్వాత వాళ్ళు ఫేక్ అని చేస్తే నాకు కాల్ చేయండి, యాక్షన్ తీసుకుందామని చెప్పి సార్ చెప్పడం జరిగింది. సరే అని వాళ్ళ మాటల్లోనే సరే ఏం కావాలి సార్ చూడండి సార్ అని చెప్పేసి వాళ్ళని కూర్చోబెట్టి సార్ చెప్పండి సార్ అని చెప్తే వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చాము, మేము మీ ఫుడ్ బాగాలేదు, మేము రివ్యూ కనుక బాగాలేదని పంపిస్తే మీ హోటల్ సీజ్ అద్ది, అందుకని మీరు ఒక 2 లక్షలు అరేంజ్ చేయండి. 2 లక్షల రూపాయల్లో 1 లక్ష రూపాయలు మన కిరణ్ కుమార్ గారికి ఇచ్చేది ఉంటుంది, ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి 50,000 కలెక్టర్ సీసీ గారికి ఇచ్చేది ఉంటుంది, ఒక 50,000 మేము తీసుకుంటాము. అందులో మీరు ఒకవేళ డబ్బులు కనుక అరేంజ్ చేయకుంటే మేము ఇక్కడ నుంచి ఈ ఫుడ్ క్వాలిటీ బాగాలేదని చెప్పేస్తాం, మీ మీద యాక్షన్ అవుతుంది, మీ హోటల్ సీజ్ అవుతుంది, ఇంతమంది వర్క్ చేస్తున్న వాళ్ళందరూ జీతాలన్నీ రోడ్లు పెడతాయి, అది దృష్టిలో ఉంచుకొని మాతో మాట్లాడండి అని చెప్పేసి ఒక ప్రొఫెషనల్ ఒక నిజంగా ఒక అధికారి ఎట్లా బిహేవ్ చేస్తారో దానికంటే ఒక 2 గంటలు ఎక్కువనే యాక్టింగ్ చేసి నాకు ఒక నమ్మించడానికి ట్రై చేశారు. నిన్న మధ్యాహ్నం ఒక 4 వ్యక్తులు నా రెస్టారెంట్ కి వచ్చి వస్తు రావడమే లోపల కిచెన్ లోకి వెళ్ళి వీడియోలు తీయడం మొదలు పెట్టారు. నేను లోపలికి వచ్చి అసలు ఎవరు ఏంది అని అడుగుతుంటే కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చాము.